నిమ్మకాయ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈ రోజు మనం చేయబోతున్నాం 100 రూపాయలతో చికెన్ దమ్ బిర్యానీ. 100 రూపాయలతో బిర్యానీ ఏంటంటే షాక్ అవ్వకండి, నేను చేసి చూపెడతాను చూడండి. ఈ 100 రూపాయలతో మనం కొనాల్సింది చికెన్, బాస్మతి రైస్, ఇంకా మసాలాలు వస్తాయో రావో చూద్దాం పదండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ 100 రూపాయలను పట్టుకొని చికెన్ షాప్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ 30 రూపాయలకి చికెన్ అడిగితే రాదు బాబు అన్నారు. పోనీ ఒక 40 రూపాయలు దమ్మంటే లెగ్ పీస్ ని 5 పీసులు కొట్టి ఇచ్చేసారు. బాబాయ్కి 100 రూపాయలు నోట్ ఇవ్వగానే 40 రూపాయలు తీసుకొని 60 రూపాయలు అయితే ఇచ్చారు. ఇప్పుడు మన దగ్గర మిగిలిన 60 రూపీస్ పట్టుకొని బాస్మతి రైస్ కొనడానికి అయితే వెళ్తున్నాము. కేజీ 120, పావు కేజీ రైస్ అడిగితే వివరాలన్నీ కనుక్కొని ఒక పావు కేజీ రైస్ అయితే ఇచ్చాడు. కాసేపు ఉంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా అడుగుతారు. మేము 30 రూపాయలు బాస్మతి రైస్, అలాగే 10 రూపాయలతోటి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అయితే తీసుకున్నాము. అలాగే ఒక 5 రూపాయలు కొనాలా వద్దా అని ఆలోచిస్తూ అన్ని ఇక్కడే కొన్నాము. అందుకే డబ్బులు ఒకటొకటి ఇచ్చాను. ఈ రైస్ మసాలాలకి కలిపి 45 రూపాయలు అయితే అయింది. ఇంకా 15 రూపాయలు మిగిలి మన దగ్గర. మనం అయితే సగం షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. చికెన్, మసాలాలు, రైస్ అన్ని తీసుకున్నాం. ఇప్పుడు అసలైన షాపింగ్ ఉంది, అదే మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు కొనాలి. కూరగాయలు అంటే ఏంటి? టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ చాలు. ఇంకా కొత్తిమీర, ఒక నిమ్మకాయ కూడా కొనాలి. ఈ ఇంట్లో పెట్టి ఇప్పుడు వెళ్దాం రండి. ఇప్పుడు దాకా మనం ఖర్చు పెట్టింది 85 రూపాయలు. ఇంకా 15 రూపాయలు మిగిలినవి. వీటితోటి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొందాం పదండి. మా అమ్మ మొహం మీద తిట్టేది అనుకున్నాం, కానీ పర్లేదు బాగానే ఇచ్చింది. 10 రూపాయలకి ఇచ్చింది ఎక్కువ అంటే ఆ ఉల్లిపాయ బాగాలేదు, ఆ టమాటీ బాగాలేదు అంటున్నాడు మావాడు. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక 10 రూపాయలకి కొంటున్నాము. ఎందుకంటే నిమ్మకాయ అయితే ఫ్రీగా ఇచ్చింది మా అమ్మ మనకి. కొత్తిమీర అయితే లేదంట. ఈ కూరగాయలకి, మసాలా చికెన్ కి, రైస్ కి 95 రూపాయలు అయితే అయింది. ఇంకా 5 రూపాయలు అయితే మిగిలినవి. సామాన్లు అయితే అన్ని కొనేసాం, కానీ ఇప్పుడు వీటితో బిర్యానీ చేయడం అవుద్దా అవదో చూద్దాం పదండి. ఇప్పుడు ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా సరే మనం 100 రూపాయలతో బిర్యానీ చేయడం అయితే ఫెయిల్ అయిపోద్ది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా వండుతున్నాము. ఈ నూనె, సాల్ట్, కారం అయితే ఇంట్లోవే వాడుతున్నాము. ఇంక ఈ చికెన్ లో కారం, సాల్ట్, సగం మసాలా, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడాము. ఫైనల్ గా ఒక నిమ్మకాయ ముక్క అయితే దాచుకుంటూ ఒక నిమ్మకాయ ముక్క అయితే ఈ చికెన్ లో పిండుకోండి. ఈ చికెన్ అలా పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టండి ఒక అరగంట. ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ అవుతుంది, రైస్ అయితే ఉడుకుతుంది. మేమైతే బయట ఐటమ్స్ ఇంకేమి వాడలేదు, కొన్నవి వాడాము. 5 రూపాయలు మిగిలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ లోని టొమాటోస్ వేసి బాగా కలపండి. ఇందాక మిగిలిపోయిన బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకోండి. వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి ఒక లైక్ కొట్టండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. మనం కొన్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయి వాటిని పాడేస్తున్నాము. బిర్యానీ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది, దమ్ ఉడుకుతుంది లోపల. 100 రూపాయల్లోనే 5 రూపాయలు మిగిలినాయి కాబట్టి 5 రూపాయలతో కొత్తిమీర అయితే తెచ్చేస్తాం. కొత్తిమీర వేస్తే బాగుంటుంది ఫ్లేవర్. మిగిలిన 5 రూపాయలతోటి ఈ కొత్తిమీర అయితే కొనేసి ఇంకా మన దగ్గర ఉన్న 100 రూపాయలు అయితే అయిపోయినాయి. అలాగే మన చికెన్ దమ్ము కూడా రెడీ అయిపోయింది. ఇంకా దానిపైన రైస్ వేసి లేయర్ అయితే వేసేసాము. ఇలా కాసేపు సిమ్ లో పెట్టి ఉడికించిన తర్వాత మన వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలు మేమైతే ఫస్ట్ 100 రూపాయలకి బిర్యానీ అవుతుందా అవదా అనుకున్నాం, కానీ మరింత బాగా అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందాక దాచుకుని ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని ఈ బిర్యానీలో అయితే పిండుకోవాలి. సక్సెస్ఫుల్ గా మనం అనుకున్నట్టే 100 రూపాయలతో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసాము. ఇదైతే యావరేజ్ గా తింటే ఇద్దరికి సరిపోద్ది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది.